గుంటూరు పార్లమెంటుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. గుంటూరు పార్లమెంట్ని ఎవరు గెలవబోతున్నారండి. సో ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా, కిలార్ రోషయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పార్లమెంటుకు బరిలో దిగారు. ఈ పార్లమెంట్ స్థానాన్ని కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. 2019లో వైసీపీ వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ స్థానాన్ని గెలిచింది. ఈసారి కూడా ఈ స్థానంలో వైసీపీ ఓడిపోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉంది, బట్ వైసీపీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. గుంటూరు వెస్ట్లో వైసీపీ గెలవచ్చు అని చెప్తున్నారు. సో నగరానికి సంబంధించిన 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. ఈవెన్ తెనాలిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలవచ్చు అని చెప్తున్నారు. బట్ మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ ఈ 4 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల కంఫర్టబుల్గా గుంటూరు వెస్ట్లో అలాగే తెనాలిలో వైసీపీ గెలవడం ఖాయంగా కనపడుతోంది అని చెప్తున్నారు. గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు, పొన్నూరులో దులిపల్లి నరేంద్ర గారు, అలాగే పత్తిపాడు, తాడికొండలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 4 విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక